హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే మొత్తం 3 మ్యాచ్ల T20I సిరీస్ లో ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచ్లు మన టీం దే గెలిచింది. సో సిరీస్ ని అయితే కైవసం చేసుకుంది. సో మూడో వన్ వచ్చేసి 26 నాడైతే జరగబోతుంది 4:30 PM కి. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ లో బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ లో మరి ఏం జరిగింది ఒకసారి మనం చూసుకుంటే, మన టీం ని ఫస్ట్ బేరింగ్ చేసి 219 అయితే స్కోర్ చేసింది. బ్యాటర్ల దగ్గర నుంచి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. ఇలాంటి ఇన్నింగ్స్ చాలా రోజులైతుంది మరి చూసి. సో ఫైనల్ గా ఏదైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ ఇద్దరు డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ఇషాన్ కిషన్, తిలక్ వర్మ చాలా బెటర్ బ్యాటింగ్ అయితే వేసిళ్ళు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ షాడోలో వెళ్తున్నట్టు అది కనబడుతుంది. వైభవ్ సూర్యవంశీ మరోసారి మంచి స్టార్ట్ అందుకున్నాడు. 20 కొట్టిను, 9, 3 4లు, 1 6. అభిషేక్ శర్మ కూడా పెద్ద షాట్లు ఆడవే అవుట్ ఎత్తున్నాడు. అంటే ఐపీఎల్ లో మనం చూస్తాం కదా, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ షాడోలో డిసప్పాయింట్ చేసింది కదా. సో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతున్నట్లయితే కనబడుతుంది. చూడాలి అభిషేక్ శర్మ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కిషన్ మొత్తం చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. 80 కొట్టిండు, 44 బాల్లో 9 4లు, 2 6లు. శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. 125 స్ట్రైక్ రేట్ తోని 20 బాల్లో 25 అయితే కొట్టిండు. మరోవైపు తిలక్ వర్మ చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. ఇక మన బౌలర్స్ కూడా అందరు బెటర్ ఆడొచ్చు. దాంతో ఈజీగా 90 రన్ల తేడాతో మ్యాచ్ అయితే గెలిచాం. ఇక నెక్స్ట్ మ్యాచ్ కి తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే, అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. సో ఆ షాడోలోకి వెళ్ళి బయటకు రావాలి ఖచ్చితంగా అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ అనిచిండు. సెకండ్ మ్యాచ్ లో కూడా మంచి స్టార్ట్ దొరికింది. 20 కొట్టింది, 9 బాల్లో 3 4లు, 1 6, 222 స్ట్రైక్ రేట్ తోని. సో ఈ మ్యాచ్ లో కూడా ఒక 50 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి స్ట్రైక్ రేట్ తోని. యూజువల్ లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ మినిమం 200 అయితే ఉంటది. ఇక 3 లో వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 80 కూడా కొట్టిండు, 44 బాల్లో 9 4లు, 2 6లు. సో ఈ మ్యాచ్ లో కూడా అలాంటి నాకే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 5 వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొత్తం చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. మరి మ్యాచ్ లో ఏ విధంగా రాస్తున్నాడు అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తర్వాత వచ్చేసి తిలక్ వర్మ. అందరూ స్ట్రైక్ రేట్ అన్నారు కదా, మరి 206 స్ట్రైక్ రేట్ తోని 60 రన్స్ అయితే కొట్టిండు. 29 బాల్లో 5 4లు, 3 6లు. ఇక తర్వాత వచ్చేసి రింకు సింగ్ డెసిగ్నేటెడ్ ఫినిషర్. ఇలాంటి ఫినిషర్ ఖచ్చితంగా ఏ టీం కైనా అవసరం అయితే ఉంటది. సో కాబట్టి రింకు సింగ్ చాలా ఇంపార్టెంట్ గా అయితే ఉండబోతున్నాడు నెక్స్ట్ వరల్డ్ కప్ కి. ఈ మ్యాచ్ లో 12 కొట్టిండు, 1 6 అయితే కొట్టిండు. శివన్ దుబే కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. బ్యాటింగ్ లో అతనైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. యూజువల్ చూసుకుంటే స్పిన్లకి చాలా బెటర్ ఆనిస్తాడు. బట్ ఫాస్ట్ బౌలర్లకి, ఆ బౌన్సర్లకి, ఆ పేస్ కి కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నట్టయితే కనబడుతుంది. బౌలింగ్ లో వచ్చేసి 1-2 వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇక తర్వాత వచ్చేసి రవి బిష్ణోయ్ ప్లేస్ లో హర్షద్ దుబేకి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటది. ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం. సో కాబట్టి రవి బిష్ణోయ్ ప్లేస్ లో హర్షద్ దుబేకి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటది. రవి బిష్ణోయ్ కూడా 2 మ్యాచ్ లో చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. సో కాబట్టి అతనికి ఏమైనా రెస్ట్ ఇచ్చి హర్షద్ దుబేకి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటది. ఇక ఇంకొక మార్పు వచ్చేసి ప్రిన్స్ యాదవ్ కి అయితే లాస్ట్ మ్యాచ్ లో ఇంజూర్ అయింది. 1.2 ఓవర్స్ మాత్రం వేసిండు. సో ప్రిన్స్ యాదవ్ ప్లేస్ లో అశోక్ శర్మ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే బౌలింగ్ యూనిట్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మయాంక్ యాదవ్ చాలా బెటర్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ ఠాకూర్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే, అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో వచ్చేసి ఇషాన్ కిషన్, 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసి తిలక్ వర్మ, 6 లో వచ్చేసి రింకు సింగ్, 7 లో వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 8 లో హర్షద్ దుబే, నెంబర్ 9 లో మయాంక్ యాదవ్, నెంబర్ 10 లో ఎస్ ఠాకూర్, నెంబర్ 11 లో అశోక్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే 2 భారీ మార్పులు అయితే ఉంటాయి. రవి బిష్ణోయ్ ప్లేస్ లో హర్షద్ దుబేకి ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ ప్రిన్స్ యాదవ్ ప్లేస్ లో అశోక్ శర్మ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్ ఆడుస్తుంది. గైస్, మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.